అందరికీ వందనాలండి. ప్రభు పేరట నా ప్రియమైన సహోదరులందరికీ నా వందనములు. నా పేరు చిన్నారావు. 2026 ఈ నూతన సంవత్సరంలో మోదవలస సెమినార్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 2012 నుంచి అక్కడికి వస్తున్నాను నేను. ఎన్నో సభలు జరుగుతున్నాయి, ఎంతోమంది మీటింగ్లు పెడతారు, కానీ అల్లరి, గోల, గొడవలు, కొట్లాట్లు. ఎందుకు మీటింగ్ జరుగుతుందో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు. కానీ ప్రసన్నయ్య నిజంగా నాన్నగారు, మీరు, ఉపేంద్ర అన్నయ్య గారు, సంతోష్ అన్నయ్య గారు, రాజేంద్ర అన్నయ్య గారు, బావురా అన్నయ్య గారు, ఇంకా ఉన్నవాళ్ళ పేర్లు నాకు తెలియదు, తెలిసిన వాళ్ళ పేర్లు మీరే. ప్రసన్న గారు, నిజంగా మీ మాట వింటుంటే అసలు భూమి మీద నేను వృధాగా బ్రతుకుతున్నానా అనిపిస్తుంది అన్నయ్య గారు. అన్నయ్య, మీరు చెప్పే ప్రతి మాట ఇక్కడ మా ఇంట్లో ఫిక్స్ అయిపోతుందని ఒక్కొక్క మాట. నిజంగా అన్నయ్య, ఊహించుకోలేనంత సంఘటన ఈ సంవత్సరం. ఏంటంటే కొన్ని వేల జనం, వందల జనం, వేల జనంలో ఉచితంగా భోజనం పెట్టారు అంటే నిజంగా అది చాలా గొప్ప విషయం అన్నయ్య. నాకు నేను ఆనందం అన్నయ్య. మోదవలస వస్తున్నానంటేనే నెల రోజుల ముందు నుంచి పరదేశంలోకి వెళ్తున్నాను నేను. అందరు సహోదరుల మధ్య ప్రేమ కలిగి ఉండాలి, అందరితోనూ గౌరవంగా ఉండాలి, ఎవరిని కసురుకోకూడదు, మనసులో ఆలోచన కూడా ఎవరిని ఏమనకూడదు. నా మనస్తత్వం చెప్తున్నాను అన్నయ్య, ఈ వీడియో కోసం కాదు. నేను చదువుకోలేదు అన్నయ్య, యథార్థంగా చెప్తున్నాను. నేను చదువుకోలేదన్నయ్య. చదువుకుండే స్తోమత మా కుటుంబానికి లేదు అన్నయ్య. ఇప్పుడు నా తల్లిదండ్రులు కూడా లేరు. నేను కష్టపడి సంపాదించేటప్పుడు నా తల్లిదండ్రులు లేరు. నేనేమి తెలియనప్పుడు హెచ్చరివిడిగా తిరిగేటప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు దేవుడి మాట విన్నాక వాళ్ళ కోసం బాధపడుతున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు నా ముందు లేరు. కానీ కొన్ని వందల మందికి, వేల మందికి ఉచిత భోజనం ఎంత బాగా చేసి పెట్టారనే. ఏంటని ప్రేమ ఎక్కడ ఏ సభలో చూసిన అల్లరి, గోల, గొడవలే ఉంటాయి. కానీ ఆ క్రమం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు వాక్యం 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 ఎంత ఏంటని అసలు ఆలోచన. అంత బాగా చదివారా నాన్నగారు బైబిల్, ఎన్నో పాటలని ఆయన కళ్ళ ముందు చూడండి ఎంతమంది పిల్లలు. చాలా ఆనందం. నాకైతే పరదేశం అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మోదవలసలో పరదేశం ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అందరూ ప్రేమ కలిగిన వాళ్ళే, అందరూ ప్రేమ కలిగి అందరూ అన్న, తమ్ముడు ఈ పదాలే పలుకుతారు తప్ప నోటంట పనికిరాని మాట ఏది రాదన్నయ్య. ఏంటన్నయ్య ప్రేమ, ఇంతమందిని ఇష్టంగా చూస్తున్నారా? ఎంత బాగా చేశారనే భోజనాలు అన్నయ్య. నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నాను. మా జిల్లా కాకినాడ, ఊరు చెల్లంగి మా ఊరు అన్నయ్య. చక్కటి వాక్యాన్ని అందించారు, వెలిగించారు వాక్యంతో మమ్మలను. నిజంగా వందనాలన్నయ్య. నాన్నగారు, మీ అందరూ కలిసి ఇంత బాగా ప్రేమిస్తున్నారంటే మా కుటుంబం అనేది మొట్టమొదటి స్థాయిలో మీరేనన్నయ్య. అందరూ మా కుటుంబం అంటున్నారు మీరు. నిజంగా అన్నయ్య, మీ మాటలు ఇక్కడ ప్రకటిస్తున్నాను నేను మా ఊర్లో. నాకు చేతనైన పని చేస్తున్నానని నేను. మీరు లైవ్ ఇచ్చినప్పుడల్లా మీ మాటలు బయటికి వినిపిస్తున్నాను మా గ్రామంలో. ఒకసారి నాన్నగారి మాటలు కట్టి మిగిల్చిన కన్నీటి కదా మెసేజ్ చేసినప్పుడు మా ఇంటికి పోలీస్ అధిని వచ్చాడు అన్నయ్య. ఏంటి మాటలు, సౌండ్ ఏంటి అని అడిగినప్పుడు నీకు ఏ లైసెన్స్ ఉందని అడిగారన్నయ్య. నేను చదువుకోలేదు కదా, నేనేమనలేదన్నయ్య. నా బైబిలే నా లైసెన్స్ అని చెప్పానని నేను. ఎందుకంటే నాకు ఈ సెక్షన్లో ఇవన్నీ తెలియవు. దేవుడి మాట కోసం అవసరమైతే జైల్లోనైనా కూర్చుందాం అనుకున్నాను నేను. నిజమన్నయ్య. అప్పుడు ఆ నాన్నగారు మాట చెప్తుంటే ఆ కానిస్టేబుల్ గారు కూడా అలా నిలబడి ఆలకించారు. సౌండ్ కొంచెం తక్కువ పెట్టమ్మా
అని వెళ్ళిపోయాడు తప్ప ఆపమని చెప్పలేదు. ఇంకా అప్పటి కాడి నుంచి ఇంకా సౌండ్ పెట్టి అందరికి వినిపించేలా చేస్తున్నానని. మీరు ఇచ్చే లైవ్ ఒక్కరే వింటారు, కానీ నేనేం చేస్తాను తెలుసానే, ఆ లైవ్ అందరికి వినబడాలని గొట్టల్లో పెట్టి పైకి వినిపిస్తాను. నాకు గొప్ప భాగ్యం దక్కిందని, నిజంగా గొప్ప భాగ్యం దక్కింది. అలాగే అక్కడ వచ్చినటువంటి నా అన్నదమ్ములు, చెల్లుళ్ళు, అన్నయ్యలు, నాకంటే పెద్దవారు, తల్లిదండ్రులైన వారు అందరూ క్షేమంగా చేరాలని ఆ ప్రభువు పేరట నేను కోరుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఇంటికి చేరాలి. నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నాను. అందరూ క్షేమంగా చేరాలని ఆ ప్రభు పేరట కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.